వైఎస్ఆర్సీపీ పార్టీలో అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకుంటారు. గతంలో 151 సీట్లు వచ్చినప్పుడు మా అన్న పులివెందుల పులిబిడ్డ, మా అన్న ప్రభంజనం ఒక హవాలా కొనసాగిందన్నాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, బాబు గారు నేను కానీ అటువైపు నుంచి ఒక 5గురిని కానీ ఇటు పక్కకు లాగానంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. సరే, ఏది ఏమైనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హవా అలా కొనసాగింది. వైసీపీ కార్యకర్తలు కూడా అదే విధంగా సోషల్ మీడియాలో జగన్ అన్న మగాడు, పులివెందుల పులిబిడ్డ, మా అన్న మగాడ్రా, మా అన్న మగాడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద కొటేషన్స్, స్లోగన్స్ ఇచ్చారు. ఎందుకంటే బహుశా ఒకసారి కదా ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టుగా ఒక్కసారిగా 151 సీట్లు రావడంతో వైసీపీ కార్యకర్తలు ఆ రకంగా రెచ్చిపోయారు. అయితే ఎక్కడ కూడా చూసినా చంద్రబాబు నాయుడికి సినిమా చూపించిన మగాడు మా చంద్రబాబు నాయుడు గారు, నిద్రపోకుండా చేసిన మగాడు మా జగన్మోహన్ రెడ్డి. అలాగా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అదే మాట, ఒక్క మగాడు అని చెప్పేసి అప్పట్లో మాట్లాడారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వై నాట్ 175, 175కు 175 మేము కొడతాం, మా ఎంట్రుక కూడా బీకలేరు అని చెప్పేసి పెద్ద పెద్ద భారీ ఎలివేషన్స్ వేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2024లో వైసీపీ యొక్క ఆశలని, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశలని తల్లకిందులు చేసే విధంగా 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్లేట్ ఫిరాయించేశారు. వైసీపీకి ఇప్పుడు సోషల్ మీడియాలో మనోడు కొంచెం ఈ మధ్య కొద్దిగా ఫేమస్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలాంటి వాడు కూడా ఇప్పుడు అందితే కాలు పట్టుకుంటారు, అందకపోతే జుట్టు పట్టుకుంటారు. ఇది ప్రస్తుతం వైసీపీ వాళ్ళ పరిస్థితి. సో ఇప్పుడు చూడండి, మనోడు మొన్నటిదాకా ఇదే డైలాగులు కొట్టిన మనోళ్ళు వైసీపీ నాయకులంతా కూడా ఇప్పుడు చూడండి మాట మార్చేసి, అప్పుడేమో గద్దించే స్థాయిలో ఉన్నారు, మా అన్న మగోడ్రా, మా అన్న పులిబెట్రా అన్నారు. ఇప్పుడు మీరు మగాళ్ళు అయితే, అంటే అటు వచ్చినా కూడా వీళ్ళు ఏదో ఒక కారణాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అప్పట్లో ఆర్డర్ చేసే పరిస్థితులు ఉన్నారు, ఇప్పుడు అడుక్కునే పరిస్థితులు ఉన్నారు. సరే, మనోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. చూడండి. మగాళ్ళు తోపు తురువులు అయితే, దమ్మున్న మగాళ్ళు అయితే, ఓపెన్ ఛాలెంజ్, దమ్మున్న మగాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డికి మీరు అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇచ్చి చూడండి. మొన్నటిదాకేమో మన్న మగాడు, మన్న పులి, మా అన్న పులివెందుల పులిబిడ్డ, మా అన్న మామూలుగా ఉండడు, మన్న అది, మన్న ఇది, మన్నది అంత పొడుగు, మన్నది ఎంత పొడుగు అని అన్నారు. ఇప్పుడు చివరికి ఏం చేస్తున్నారు, మీరు మగాళ్ళు అయితే, అంటే ఇప్పుడు మేము మగాళ్ళం అయితే అని అంటే ఇప్పుడు మీరు మగాడు కాదనే, అంతే కదా నీ లెక్క ప్రకారం. 151 వచ్చినప్పుడు మన్న మగాడు, పులివెందుల పులి అన్నారు. మరి అలా 11 సీట్లు వచ్చినాయంటే మీ లెక్క ప్రకారం, మీ లెక్క ప్రకారం ఇప్పుడు మీరు మగాడు కాదనే. అసలు మీరు అసెంబ్లీలోకి వెళ్ళేది ప్రజల సమస్యల మీద పోరాడటానికి, ప్రజల కోసం పాటుపడటానికి, ప్రజల సమస్యల మీద మీరు మాట్లాడటానికి అసెంబ్లీకి వెళ్ళాలి. మగతనాలు చూడటానికి, తొడగొట్టుకోవడానికి, లేకపోతే ప్యాంట్లు తీసి కొట్టుకోవడానికి మీరు అసెంబ్లీకి పోవాల్సిన పని లేదు కదా. ఆ సెక్షన్స్ వేరే ఉన్నాయి, ఆ సైట్లు వేరే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీకేమో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సీట్లు తీస్తే చంద్రబాబు నాయుడు నా కళ్ళు చూడు, చంద్రబాబు నాయుడు గారు నా కళ్ళు చూడని ఇలా చూపించాడు. 5 ఎమ్మెల్యేలు ఇంటి పక్కకు లాగేశారంటే నీకు ప్రతిపక్ష హోదా పోయిద్ది అంటాడు. ఇవాళ ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని, అంటే ప్రజలు మేమేదో ఆశించాం, ఆ స్థాయిలో మీరు పనిచేయలేదు, మీకు అనవసరం అని చెప్పి ప్రజలు ఇవ్వనటువంటి ప్రతిపక్ష హోదాని మీరు మగాళ్ళైతే ఇవ్వండి, ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని మగాడుగా కాదని తేల్చేశారు కదా. మీరు పనికిరారు, ప్రజాస్వామ్యంలో పరిపాలన చేయడానికి పనికిరారనే కదా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే మీరు మగాళ్ళైతే ఇవ్వండి, మేము అసెంబ్లీకి వస్తాం. మీరు అసెంబ్లీకి రండి రాబాయ్, మీరు 11 సీట్లతో రండి, వచ్చి ప్రజల సమస్యల మీద మీరు పోరాడండి. మీరు మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు మైక్ కట్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు పోరాడుతున్న విధానాన్ని ప్రజలు చూస్తారు. ప్రజలు ఎవరు మగాళ్ళో, ఎవరు మొనగాళ్ళో, ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో చెక్ చేసుకుంటారు. మీరేం స్పెషల్గా అసెంబ్లీకి రావటానికి భయపడిపోయి అసెంబ్లీకి వస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన శ్రేణికులు చీల్చి చెండాడుతాడో, ర్యాగింగ్ చేస్తారని భయపడిపోయి మీరు ఎక్కడో ఇళ్లలో దాక్కొని మీరు మగాళ్ళైతే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే అది ఎలాగో ఇవ్వరని తెలుసు కాబట్టి దాన్ని పట్టుకొని మీరు ఏలాడుతున్నారు.
ఇప్పుడు ప్రజలే కదా మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. 151 సీట్లు ఇచ్చినప్పుడు మగాడు పులివెందుల పులి అన్నప్పుడు 11 సీట్లకు వచ్చినప్పుడు మళ్ళీ మీరు ప్రజలు మగాడు కాదనుకొని చేశారనుకోవచ్చు కదా. మీ వైసీపీ పార్టీలో ఉన్న పనికిరాలని చేసుకున్నారు కదా. ఇక మళ్ళీ ఎందుకు ఈ మగతనాల గురించి, ఈ పనితనాల గురించి? మీరు అసెంబ్లీకి వచ్చి మీ పనితనం చూపించండి. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజల సమస్యల మీద పోరాడుతుంటే ఒకవేళ టైం ఇవ్వకపోతే ప్రజలు చూసి అబ్బా గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డిని మించి వీళ్ళు చేస్తున్నారు, ఈసారి వీళ్ళకి 11 సీట్లు కూడా ఇవ్వకూడదని ప్రజలు డిసైడ్ అయ్యి 5, 6 ఇస్తారు. కానీ మీరు ఎంతసేపు ఉన్నా అసలు ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో కొట్లాడాల్సి ఉంటే అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలోకి వచ్చి గవర్నర్ ప్రసంగం వినేసి హాజరైపోయి అనర్హత వేటుపడకుండా ఉండాలని దొడ్డిదారులు వెళ్ళిపోతున్నారు. మీరు కూడా మగతనాల గురించి ఇంకా తొడల కొడుతున్నారంటే ఇంకా మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు. వైసీపీ వాళ్ళు ఏది మాట్లాడినా చలామణి అవుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది అనేటువంటి ధీమా మీకు, కాన్ఫిడెన్స్ మీకు ఉంది కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. ఇది వాస్తవ విషయం. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాని మా దగ్గర నుంచి ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మా దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు? ప్రజలు మీకు 10% సీట్లు కూడా ఇవ్వట్లేదని అంటే గతంలో మీరు అర్థం చేసుకోవాలి. దాదాపుగా 75% అంటే 78% మీకు సీట్లు ఇచ్చిన ప్రజలు ఇవాళ 10% కూడా మీకు సీట్లు ఇవ్వడానికి ఇష్టపడలేదంటే ప్రజలు ఎంత దారుణంగా మీ గురించి ఆలోచన చేసుకున్నారో, ప్రజలు మీరు ఎంత దారుణమైనటువంటి పరిపాలన చేశారో అనేది మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకొని ఎక్కడ తప్పులు జరిగాయి వాటిని సరిదిద్దుకోవాలి. అంతేగాని మీరు మగాళ్ళు అయితే మాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, రేపు పొద్దున్నే వస్తాడు అసెంబ్లీలో మైక్ కొడతాడు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుకి చెమటలు పట్టిస్తాడు. ఇవన్నీ 2019 నుంచి 2024 వరకు మీరు ఈ ఎలివేషన్స్ వేశారు. మీ పోలవరం ప్రాజెక్టుకి కేంద్రానికి నిధులకు వెళ్ళడానికి ప్రతిసారి మా అన్న ఢిల్లీ వెళ్తే కేంద్రం గడగడలాడింది, మా అన్న అమిత్ షా గారిని గడగడలాడించాడు, మా అన్న మాస్టర్ మైండ్ దెబ్బకు ఢిల్లీలో అమిత్ షా గజగజ వణికిపోయాడు, జగన్ ప్లాన్కు దిమ్మ తిరిగిన బీజేపీ, ఇట్లాంటివన్నీ థంబ్నెయిల్స్ గత 5 ఏళ్ళు మీరు క్రియేట్ చేసి పెట్టుకున్నారు. అందరు ప్రజలు ఒక కామెడీ షోలో దాన్ని ఎంటర్టైన్మెంట్ చేశారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మీరు గ్రౌండ్ రియాలిటీ ఏంటి, వాస్తవాలు ఏంటి, ఎక్కడ ఎంతవరకు కరెక్ట్గా ఉంది, మనం ఎక్కడ తప్పు చేసాం, ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలి, ఆ తప్పుని ప్రజాక్షేత్రంలో మనం ఎలా సవరించుకోవాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవాలి. తప్పనిచ్చి మీరు మగాళ్ళైతే మాకు ప్రతిపక్షం వద్ద ఇవ్వండి, మేము మొనగాళ్ళము, మీ మగతనాలు మీ పనితనాలు మాకు అవసరం లే, మీరు పడగదులు చేసుకోవాల్సిన పనులు మీరు చేసుకోండి, ప్రజల కోసం మీరు ఏం చేస్తారో చేసి చూపించండి. అర్థమైందా? మేమేం మీ వైసీపీకి నాయకులకి ఎవరికి పిల్లనివ్వట్లా, మీ మగతనాల గురించి చూడాల్సిన పని లేదు మాకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏ ఎండగా గొడుగు పట్టడం మానేసి ప్రజలు కమిడియన్ లాగా ట్రీట్ చేస్తున్నారు, పిచ్చోడి కింద ట్రీట్ చేస్తున్నారు. ఇప్పటికైనా కొంచెం చేంజ్ అవ్వంటారా బాబు.